పడి లేవడం అంటే ఇదే, పోయిన చోట ఎత్తుకోవడం అంటే ఇదే, ఓటమిని విజయానికి సోపానంగా మార్చుకోవడం అంటే కూడా ఇదే. సమాధానం కోసం మను భాకర్ వైపే చూడాలి. గత ఒలింపిక్స్లో భారీ అంచనాలతో బరిలోకి దిగి ఆడిన 3 ఈవెంట్లలోనూ పేలవ ప్రదర్శన చేసి అవమాన భారం ఎదుర్కొంటున్న ఈ అమ్మాయి మళ్ళీ అదే అత్యున్నత వేదికలో గొప్ప ప్రదర్శనతో పోడియంపై సగర్వంగా నిలబడింది. టోక్యో చేదు అనుభవాలను చేరపేస్తూ ప్యారిస్లో కాంస్య పతకాన్ని ముద్దాడింది. భారత ఒలింపిక్స్ చరిత్రలో పతకం సాధించిన తొలి మహిళా షూటర్గా రికార్డు సృష్టించింది. ప్యారిస్లో 3 విభాగాల్లో పోటీకి సై అన్న మను పోటీపడ్డ తొలి ఈవెంట్లోనే కాంస్యం సాధించింది. ఆదివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆమె 3వ స్థానంలో నిలిచింది. ఆఖరి ప్రయత్నంలో 3వ స్థానంలో కొరియా షూటర్ మన్ను దాటేసింది. లేదంటే మన అమ్మాయికి రజతమే దక్కాల్సింది. అయినా సరే ఒలింపిక్స్ 2వ రోజే భారత్ పతక ఖాతా తెరిచిన మను సహచర అథ్లెట్లందరికీ గొప్ప స్ఫూర్తినిచ్చింది. మరో 2 షూటర్లు రమితా అర్జున్ కూడా ఫైనల్ చేరి పతక ఆశలు రేకెత్తిస్తున్నారు. మను భాకర్ కంటే ముందు 2004లో రాజ్యవర్ధన్ సింగ్ రజతం, 2008లో అభినవ్ బింద్రా స్వర్ణం, 2012లో విజయ్ కుమార్ రజతం, గగన్ నారంగ్ కాంస్యం పతకాలు గెలుచుకున్నారు. అంతేకాదు ఈసారి బీహార్ నుంచి బరిలోకి దిగినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా ఉండడం విశేషం. బీహార్ నుంచి బరిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యే శ్రేయస్ సింగ్. శ్రేయస్ సింగ్ ఒలింపిక్స్ లో విభాగంలో పోటీ పడుతున్న ఆమె కామన్వెల్త్ 2014 రజతం, 2018 స్వర్ణం గెలుచుకున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన శ్రేయస్ జమ్మూ నియోజకవర్గం ఎమ్మెల్యేగా 2019లో గెలుపొందారు. మనూస్ historic bronze opens India's medal hunt. The 22-year-old is the first Indian woman shooter to be on the Olympic podium as she wins medal in the 10 meters air pistol event. She will now compete in 10-meter pistol mixed team and 25-meter pistol events. 3 years ago, Manu Bhagar broke down in tears at the conclusion of a dismal campaign at the Tokyo 2020 Olympics, where she finished medalless across 3 events on Saturday at Chateau Rocks. The 22-year-old, who is competing at her second Olympics, wiped away tears from her eyes once again, this time though they were of joy following the conclusion of the women's 10 meters air pistol event, where she won a bronze medal, opening India's medal count at the Paris 2024 Games. The medal was also the first won by an Indian woman shooter. After qualifying for the final in 3rd place, Manu hit the ground running. Of the 22 shots she took, just 7 were in the 9 ring. She was never out of medal contention and was in silver medal place until her final shot of the competition, where she was pipped by the narrowest of margins 0.1 by South Korea's Kim Eji, another Korean Lee Jin, who took gold. Manu is not done just yet. She will also competing in the women's 10-meter pistol mixed team event on Monday and the women's 25-meter pistol events later in the competition.